చిరంజీవి గారి సినిమాలు అణువణువు మీరు ప్రతి ఒక్క సీన్ ఒక డైలాగ్ గుర్తుంచుకున్నట్టు అంటే ఎంత అభిమానం తెలిసిపోతుంది సార్ మాకు. ఎంతమంది హీరోలు వెనకబడిపోయారు పేర్లు చెప్పను కానీ చిరన్న డ్యాన్స్ వల్ల ఫైట్స్ వల్ల రెండింటికి ఎవరు తట్టుకోలేకపోయారు కదా. అందరినీ ఈయనకంటే ముందు వాళ్ళను తర్వాత వాళ్ళందరినీ దాటేసి అక్కడ ఉన్నారు ఇప్పుడు చిరన్న. ఒక్కర్లే నిలబడి ఉన్నారు. ఎవరిని పలకరించడానికి నాకు అవకాశం దొరకలా. సినిమా షూటింగా అని అడిగాను, సినిమా షూటింగా అని అడిగాను. ఇట్లా చూసి నేను చిరంజీవి గారు ఒక సినిమా ఒప్పుకున్నారు అని అంటే నిజంగా అది ఎంత 100% ఇస్తారు. ఆ డైరెక్టర్ కావచ్చు, ఆ ప్రొడ్యూసర్ కావచ్చు, ప్రతి ఒక్క టీం వాళ్ళందరికీ చాలా నమ్మకంగా వర్క్ చేసేలా కాన్ఫిడెన్స్ ఇస్తారు. సో ఆయన సెట్లో ఎలా ఉంటారు? చిరన్నతో నటించడానికి ఆయనతో పాటు ఆయన కాంబినేషన్. ఓకే, కాంబినేషన్లోనే ఒక క్యారెక్టర్ కాదు. కింద కూర్చుంటాము, కూర్చుని ఇట్లా మొత్తం ఫేస్లో ఫేస్ పెట్టి చూసుకుంటూ మాట్లాడాలి. ఓకే, సో అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? అప్పుడు భయం అయింది నాకు, టెన్షన్. నా పాట ఏంటి చిరన్న చూడటం, నేనేమో భయపడుతున్నాను సార్. ఇట్లే కూర్చున్నా నేను, ఏమంటాడో నీకు అవసరమైన దానిలో అన్నాడు అనుకో. భయంగా కూర్చున్నా. చూశారు, బాగా చూశారు, చూసి బాగుంది. మళ్ళీ ఒకసారి ఏంటి చిరంజీవి గారి బర్త్డే వస్తుంది, ఆయనకి చాలా వీరాభిమాని అని చెప్తుంటారు. గోవా గోరింకతో ఆ పాటలో ఎట్లున్నాడు మా చిరన్న. అలాగే ఇంకొక 100 ఏళ్ళు అన్న హ్యాపీగా, లగ్జరీగా, హెల్దీగా ఉండేలా దీవించమని ముక్కోటి దేవతలకు. నమస్తే సార్, వెల్కమ్ టు మెగా9 స్టూడియో. సార్, చిరంజీవి గారి బర్త్డే వస్తుంది, ఇంకా మీరైతే చెప్పనవసరం లేదు, ఆయనకి చాలా వీరాభిమాని అని చెప్తుంటారు. ఆయనకి మీకు పరిచయం ఎలా ఉండింది, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, బాండింగ్ ఎలా ఉందో ఒకసారి తెలియజేస్తారా సార్? చెప్తా ముందు అసలు చెప్పాలి కదా. మా అన్నయ్యకి, మా చిరు అన్నయ్య నమస్కారం, జన్మదిన శుభాకాంక్షలు చిరన్నయ్య. ముక్కోటి దేవతలు నా చిరన్నయ్యని దీవించాలి. మా చిరన్నయ్య అదే వయసులో, ఏ వయసులో గువ్వ గోరింకతో ఆ పాటలో ఎట్లున్నాడు మా చిరన్న. అలాగే ఇంకొక 100 ఏళ్ళు అన్న హ్యాపీగా, లగ్జరీగా, హెల్దీగా ఉండేలా దీవించమని ముక్కోటి దేవతలకు మొక్కుకుంటూ మా చిరన్న గారు. నేను ఎంప్లాయీ, నేను లీవ్లో ఉన్నాను. అంటే నా వైఫ్కు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. నా వైఫ్ కూడా ఎంప్లాయీ, బిఎస్సీ నర్స్ అనమాట. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీని. నేను ఎప్పుడో కలెక్టర్ అయిపోయామని సర్వీస్లో ఉంటే, కానీ ఇటు వచ్చేసాను కనుక రిజైన్ చేశాను. అయితే నేను సంజీవ్ రెడ్డి నగర్లో ఉండేది. సంజీవ్ రెడ్డి నగర్ దగ్గర సారథి స్టూడియోలో షూటింగ్ ఏదో జరుగుతుంది, కోలాహలంగా ఉంది. ఒకసారి టైంపాస్ కట్ట పోయేద్దాము అని నేను నాటకాలు కనుక వేసేవాడిని కనుక కాస్త కొంచెం నాకు ఈ సినిమాలు చూసేవాడిని. ఎన్టీ రామారావు గారి సినిమాలు ఎక్కువ చూసేవాడిని. పాండవనవసం సినిమా 100 సార్లు చూశాను. 100 సార్లు చూసాను అంటే అంత ఇక అసలు స్టూడెంట్గా నాకు అదే పని. డైలీ ఏదో ఒక సినిమా చూసినాక ఇంటికి పోవాలి. ఓకే, అట్లా నాకు సినిమాల గురించి బాగా నాకు అవగాహన, చూడాలని కోరిక ఇవన్నీ ఉన్నాయి కనుక సినిమా యాక్టర్ అయితేననేది నాటకాలు వేలే, సరదాకి స్కూల్లో కాలేజీలో అట్లా వేసేది. అయితే షూటింగ్ చూద్దామని వెళితే అందరు ఎవరు ఇది వాళ్ళ అది కాలేజీ సీన్ జరుగుతుంది సారథి స్టూడియోలో. అంతా స్టూడెంట్స్ కోలాహలం, ఇటు వాళ్ళు అడిపోతుంటారు, అటు వాళ్ళు ఇటు వస్తుంటారు. ఇది అయితే ఒక చెట్టు కింద ఒక్కర్లే నిలబడి ఉన్నారు. ఎవరిని పలకరించడానికి నాకు అవకాశం దొరకలా. అరే ఈయన పాపం నిల్చొని ఉన్నాడు, అడిగితేమని చెప్తాడేమో అని దగ్గరికి వెళ్ళా. నమస్కారం సార్ అన్నా. అంటే జెంటిల్గా నిలబడి ఉన్నారు కాబట్టి నమస్కారం పెట్టాలనిపించింది ఆటోమేటిక్గా. అట్లా అనే పొజిషన్లు కాదు, నీట్గా చక్కగా
కాలేజ్ స్టూడెంట్గా ఉన్నారు. నేను ఎవరో ఇక్కడ ఏదో ముఖ్యమైన వాళ్ళు అన్నట్టుగానే నేను నమస్కారం సార్ అన్నాను. ఎందుకంటే నేను రెవెన్యూ ఇన్స్పెక్టర్గా ఆఫీసర్గా పనిచేస్తూ సార్ సినిమా షూటింగా అని అడిగాను. అవును, చక్కగా రిప్లై, అవును. ఈ సినిమాలో హీరో ఎవరు సార్ అన్నా. ఇట్లా చూసి నేను అది చూసిన హీరోలు ఇట్లా ఉంటారు అనుకున్నాను మనసులో. సార్ ఆల్ ద బెస్ట్ సార్ అని పక్కకి హీరో అన్నాక నేను ముందు ఆ చెట్టు కాడ అక్కడ నేడకు నిల్చుందాం అనుకున్నా. ఎప్పుడైతే నేనే హీరో అన్నారో దూరం నిల్చున్నాను. సరే కొంతసేపు చూశాను, అయిపోయింది. కానీ మరి నేను హీరోని చూశాను కదా, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేద్దామని చూసుకొని ఆ సినిమాకి వెళ్ళిన. ఒక్క దెబ్బకే చిరంజీవి గారి ఫ్యాన్ అయిపోయినా. ఆ నటన చూసాను. అందులో అసలు నేను ఊహించలే అంత బాగా చేసే హీరో అని. ఆయన ఏదో కొత్తగా వచ్చిండేమో అనుకున్నా. ఆయన సింపుల్సిటీ అసలు పెద్దగా ఏదో ఇవాళ రేపు ఆ జబర్దస్త్ ఇష్టంలే అసలు ఆగరు స్టార్స్ కింద. అవును, అంత సింపుల్గా ఉన్నారు. అరే హీరో ఇంత సింపుల్గా ఉంటాడా, ఇంత క్వైట్గా ఉంటారా, కొంచెం ఏదో ఇట్లా ఉంటారేమో షోకులుగా అట్లా అనుకున్నా నేను. అనుకున్నా సినిమాలో చూస్తే అందులో ఒక పాట ఉంటుంది, ఒక నెలవంక టట ఒక గోరింక అని. ఆ పాటలో లాస్ట్ చరణంలో చేస్తారు. అంటే ఆయనకు తెలుసు ఆయన అంటే ఏడుస్తూ నేను మిమ్మల్ని వదిలిపెట్టిపోతున్నా అనే మీనింగ్తో పిల్లలతో ఎంత బాగా చేశాడు చిన్న. నువ్వు ఇప్పుడు అంటుంటే నాకు నీళ్ళు వస్తుంది, అది గుర్తు రాగానే ఎంత బాగా చేశాడు చిన్న, వా స్టార్ అయిపోతాడు ఈ దెబ్బతో అని అనుకున్నా. అక్కడి నుంచి ఫ్యాన్. మొదటి సినిమా షూటింగ్ చూశాను. మళ్ళీ సినిమా చూసిన కానుంచి ఒక నెలవంక గోరింక అసలు ఆ పాటతో ఫ్యాన్ అయిపోయాను. నేను పాటకి ఫ్యాన్ అయిన కనుక అన్నయ్య ప్రతి సాంగు ఒక సంచలనమేనా. గువ్వా గోరింకతో చూడాడు. అసలు ఏంటి ఆ పాట ఏంటి, ఆ పరుగులేంటి, ఆ ఉన్న సినిమా ప్రతి సినిమాలో అసలు ఏమి డ్యాన్స్ చేస్తారు ఇద్దరు. అట్లా ఫస్ట్ సైట్ అన్నని లైక్ చేయటం, అన్న అభిమానం అవ్వటం. ఇంకొకటి నేర్చుకున్న నీతి సూత్రం ఏంటంటే ఎంత పెద్ద హీరోయిన్ స్టార్ అయినా ఇంత చక్కగా ఎదిగిన కొద్దీ ఒదగమని అంటే ఇట్లుంటదేమో అని నేను అనుకున్నా. నేను సినిమా యాక్టర్ అయితే అనుకోలేదు సుమా. అదే నేను నేను సినిమా యాక్టర్ అయితే నేను ఇట్లా అది అనుకోలేదు. ఓహో ఇట్లుంటారేమో అనుకున్నా. ఫస్ట్ టైం అదేనా సార్ సినిమా షూటింగ్ చూడడం? ఫస్ట్ టైం. ఫస్ట్ టైం సినిమా అంటే షూటింగ్ అంటే చూడటం ఫస్ట్ టైం. అది కూడా మెగాస్టార్ చిరంజీవి చూడటమే. ఇప్పటి మన మెగాస్టార్ అన్న నా చిరన్నని, అప్పుడు చిరన్న కాదు నాకు తెలీదు. ఎప్పుడు తెలిసిందో చిరన్న అది తర్వాత చెప్తా. ఇప్పుడు ఎంత ఈ ప్రశ్నకి ఇంతే ఆన్సర్. సో అయితే సార్ మీకు తర్వాత పరిచయం ఎలా ఏర్పడిందని ఏం చెప్తారు సార్? అయితే దీని తర్వాత అనుకోకుండా దీని సినిమాలో వేషం వేయటం, భలే చేశాడు అనటం. రాజశేఖర్ గారు హీరో ఆ సినిమాకి. రెండో సినిమా కూడా రాజశేఖర్ గారే, మూడో సినిమా కూడా రాజశేఖర్ గారే. మూడో సినిమా అంకుశము. మూడో సినిమా రిలీజ్ అయిన 4-5 రోజులు 5 వారం రోజుల లోపలనే నేను 10 సినిమాలు బుక్ అయిపోయాను మూడో సినిమాతోని. అంటే సెకండ్ పిక్చర్ కూడా 100 days ఆహుతి. థర్డ్ పిక్చర్ ఇక అసలు బ్రేక్ అంటే బ్రేక్ కాదు ఇక అసలు అన్ని భాషల్లో హిట్ అది. సినిమా రిలీజ్ అయిన తర్వాత 5వ సినిమాను 6వ సినిమాను అంతే. చిరంజీవి గారు అప్పటికి చిరంజీవి గారు నేను అనుకున్నట్టుగానే స్టార్ అయిపోయారు. నెంబర్ 1 స్టార్. ఇంకా మెగాస్టార్ రాలేదు కానీ నెంబర్ 1 స్టార్. అది కెఎస్ రామారావు గారి షూటింగ్ సినిమా, నాకు కబురు చిరంజీవి గారితో సినిమా షూటింగ్.
ముగ్గురు మొనగాళ్ళు సార్ అది- దానికి అది ముందు చాలా తర్వాత ఇది చాలా ముందు ఓకే ముగ్గురు మొనగాళ్ళకు చాలా ముందు సంగతి. నా బిగినింగ్ ఓకే మీ కెరీర్ బిగినింగ్ లో లో అప్పటికి పెద్ద స్టారు చిరంజీవి గారు, బాపినేడి గారి సినిమాలు ఇవన్నీ అసలు ఒక ఊపుతున్నాయి అసలు. అప్పుడు మామూలు కాదు చిరంజీవి గారు. దేవంతకుడు ఏవంతకుడు ఇవన్నీ కూడా యమ హిట్ల మీద హిట్లు, ఆ డ్యాన్సులు, ఆ సాంగులు. ఇక అసలు ఆ మూమెంట్లో నేను చిరన్నతో నటించడానికి ఆయనతో పాటు ఆయన కాంబినేషన్. ఓకే కాంబినేషన్ లోనే ఒక క్యారెక్టర్ కాదు. కింద కూర్చుంటాము, కూర్చుని ఇట్లా ముఖం ఫేస్లో ఫేస్ పెట్టి చూసుకుంటూ మాట్లాడాలి. ఓకే సో అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? అప్పుడు భయం అయింది. నేను భయపడుతుంటే భయపడదు, బాగా చేస్తున్నావు, చాలా బాగా చేస్తున్నారు రా అని నా భుజం మీద చేయి పెట్టి ఇట్లా దగ్గరికి తీసుకొని ఇట్లా ఇంకా దగ్గరికి ఇట్లా ఇప్పుడు మొక్కలు చూసుకుంటే ఏడ చెప్తాం డైలాగ్ చెప్తాం. కొంచెం కొద్దిగా ఇబ్బంది పడ్డా ఎంత బాగా మెచ్చుకున్నారు. చాలా బాగా చేస్తున్నారు మీరు, ఇంతనే మీరు గౌరవం చాలా బాగా చేస్తున్నావా అనొచ్చు. హాయ్ ఆ రేంజ్లో ఉంది చిరునది, మెచ్చుకున్నారు. ఎన్ని సినిమాలు చేసి ఉంటారు సార్ మీరు చిరంజీవి గారి కాంబినేషన్లో? చాలా చేసింటా. వాటిల్లో నాకు బాగా నచ్చినవి, అందులో నాయి కూడా మంచి క్యారెక్టర్స్. స్నేహం కోసం, ముఠా మేస్త్రి, హిట్లర్, ఈ 3 సినిమాలు టాపు. ఇంకా ఉన్నాయి కానీ ఇవన్నీ ఇప్పుడే చెప్పిన కదా, కోర్పురం పోలీస్ స్టేషన్ చిరంజీవి గారు ఆ సినిమా, ఏది కేఎస్ రామారావు గారి సినిమా చూడు, ఇద్దరం కలిసి. ఇక ఆ తర్వాత ఫ్రీ అయిపోయింది చిరన్న అని ఇక బాగా క్లోజ్ అయిపోవడము. సరే ఇది ఈ ప్రశ్నకి ఇంతే జవాబు. ఎందుకంటే ముందు చెప్పేది ఉంది, అందుకని నేను సస్పెన్స్ ఇస్తున్నారు నాకు. ఫస్ట్ ఎప్పుడు చూసారు చెప్పిన, ఫస్ట్ ఎప్పుడు కలిసారు మళ్ళీ చెప్పిన, సినిమా ఎప్పుడు కలిసాను. సార్ ఇప్పుడు ఒక్క నిమిషం సినిమా గురించి పక్కన పెడితే ఆయన పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చారు. అయితే అప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. అంటే ఈ పార్టీ పెట్టక ముందే మీరు ఆల్రెడీ పాలిటిక్స్ లో ఉన్నారు. సో పార్టీ పెడుతున్నారు అని తెలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? అన్న భావాలు అవి, బిహేవియరు అన్నీ 100% సూటబుల్. అందులో పార్టీ పేరు కూడా ప్రజారాజ్యం. గ్యారంటీగా కొడతాడన్నా అనుకున్నాము, కొట్టాలని ఆశించాము. ఇక ఏం పరిణామాలు ఏంటో మనకు తెలియనివి కాబట్టి నేను అప్పటికే అక్కడ బిజీగా ఉన్నాను కనుక, నేను మినిస్టర్గా ఉన్నాను అప్పుడు కనుక అప్పుడు నేను నోరు తెరవకూడదు. అప్పటికప్పుడు మినిస్టర్గా రిజైన్ చేసి చిరన్నా నేను కూడా వస్తాను అనలేను. తీరా చూస్తే సరే అధికారంలోకి రాలేకపోవటము, ఇక ఏదో మొత్తానికి అది ఏదో జరిగినాయి అన్న. మళ్ళీ సరే ఆ టాపిక్ వద్దు, కానీ నేను కోరుకున్నా అబ్బా చిరన్న వస్తే భలే ఉంటుంది, నెక్స్ట్ మనం జంపు, సరే ఇప్పుడు ముందైతే ఇది కానీ అనుకున్నాను మనసులో. సరే అన్న ధైర్యం, అసలు పార్టీ పెట్టాలనుకోవడం మాత్రం మంచి ఉద్దేశం, మంచి పేరు పెట్టుకున్నారు పార్టీకి. గ్యారంటీగా ఒక ఊపుతారని అనుకున్నాము. కానీ మనం ప్రపోజ్ చేయటం వరకే, మ్యాన్ ప్రపోజ్, గాడ్ డిస్పోజ్ ఇవన్నీ ఉంటాయి. గాడ్స్ ఇవి కూడా అవసరము. సరే అన్న ఇంకా స్టార్గా వెలగాలని ఉన్నదో ఏమో, అంటే ఆయన కెరీర్ అంతా సినిమాల్లోనే ఉందేమో సార్. భగవంతుడు మనం ఊహించేది కాదు. ఓకే, అప్పుడు పార్టీ పెట్టినప్పుడు మీరు ఎప్పుడైనా కలవడానికి, అంటే ఆయన కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నప్పుడు కలిసారా సార్? ఎప్పుడైనా కలవలేదు. ఎందుకంటే అన్న చాలా బిజీగా ఉండేది. నేను ఎప్పుడు ఇంటికి పోయేటోని. నేను 1-2 బర్త్డేలకు ఇంటికి పోయినా, నేను మినిస్టర్గా కూడా ఇంటికి పోయినా. నేను వచ్చా, అరే బాబు వచ్చా అని అన్న ఆడవుడు లేదేం లేదన్నా, విషయం చెప్పుకోదామని వచ్చిన మినిస్టర్గా ఇంటికి పోయినా. అరే ఇక అన్న నవ్వుకుంటూ కాసేపు కూర్చొని మాట్లాడుకొని, ఈ మినిస్టర్ నేను ఎప్పుడు అనుకుంటాను కాదు. ముందు నా ఎస్కాట్, పోలీస్ ఎస్కాట్ ఉంటే కూడా బదులు వెనక్కి పండే, నా బండే ముందు ఉండాలి. పోలీసులు లేరు, ఎస్కాట్ లేదు నాకు అనేది. అస్సలు నేనేదో పెద్ద మంత్రిగా, ఇది సింపుల్, నా కారు ముందు పోతుంటుంది, మీరందరూ పోలీసు వెనకాల ఉండండి. నేను దిగితే రావద్దు దగ్గరికి, ఇది కండిషన్. ఎందుకని సార్ అలా?
అంటే ఓట్లు వేసేటప్పుడు ఈడు మంచివాడని ఓట్లు వేస్తారండి. ఓట్లు వేసినాక మనం ఏ కొంచెం రివర్స్లో అని కనిపించినా చూసినావురా నీ అమ్మాయి మనం ఓటు వేస్తే గెలిచాడు చూడరు అంటారు. ఒక ఐఏఎస్ ఆఫీసరు నాకు తెలుసు, అతను ఎంపీ అయింది ఒకటి. నేను కాకినాడ దగ్గర యానమ్మ దగ్గర షూటింగ్కి వెళ్తున్నాను. అతను పంటి అని ఉంటుంది గోదావరి మీద పడవ లాంటిది, దాని మీద ఎక్కి ఉన్నాను. నేను ఒక సైడ్కి ఉన్నాను, ఆయన ఎక్కాడు, ఆయన ఒక సైడ్కి ఉన్నాడు, కళ్ళద్దాలు పెట్టుకొని నిల్చొని ఉన్నాడు. ఎంపీ నాకు తెలుసు ఆయన కలగా ఐఏఎస్గా తెలిసిన. ఏమనుకుంటారు తెలుసానే, వచ్చినారా ఆ స్టైల్ కళ్ళద్దాలు రే అట్లా ఉంటుందిరా మరి అనుకుంటున్నాడు. ఆ రోజు అనుకున్నాను నేను, అమ్మ ఇలా ఉండకూడదు, వీళ్ళ ముందు ఇట్లా కనపడకూడదు అనమాట అనుకున్నాను. అట్లా ప్రజలు అలా ఊహించుకుంటారండి. ఇప్పుడు ఎస్కాట్లో పోతున్నాం, జరగండి జరగండి అంటుంటారు ముందు పోయే బండ్లు, పోలీస్ బండ్లు. ఈ పోలీస్ స్టేషన్ టు ఆ పోలీస్ స్టేషన్ ఒక బండి వస్తుంది, ఆ పోలీస్ స్టేషన్ ఆగిపోద్ది ఇబ్బంది, ఆ నుంచి అది ఫాలో అయింది. వీళ్ళు ఏం చేయాలి, జరగండి జరగండి కర్రలతో ఇట్లా ఇట్లా అనుకుంటూ పోతుంటారు ముందు. నాకు అట్లా ఎవడు కనపడకూడదు. నేను అది విన్నా కదా, వాళ్ళు ఏమనుకుంటారు చూసినావురా, ఇప్పుడు మనం పనికిరాము దూరం జరగాలంట ఇవన్నీ అనుకుంటారు. కనుక వద్దు, నాకు ఎస్కాటే వద్దు. అసలు ఒకసారి ఎస్కాట్ను వదిలేసి మా ఇంట్లో నేను ఒక్కడిని వెళ్ళిపోయిన కారు వేసుకుని ఒక ఫంక్షన్కి, సీఎం దాకా పోయింది. పోలీసులు మొదలుపెట్టు కనిపించట్లేదు మినిస్టర్ గారు. నేనేంటంటే నాకు షోకు ఫోజ్ వద్దని, దేని సింపుల్. నేను బాబుమోహన్ ఏదో నేను సినిమా యాక్టర్, నేను సినిమా యాక్టర్నే కాదు, దేవుడు ఏదో ఇట్ట అన్నాడు, సినిమాల్లో వేషాలు వేస్తున్నాను. పెద్ద నేనేదో స్టార్ ఓవరు నీ కానే కాదు, నా నటన నాది కానే కాదు, దేవుడు ఇచ్చింది అవకాశం, దేవుడు ఇచ్చింది. నా బ్యాక్గ్రౌండ్ ఏంది, మా చుట్టాలు ఎవరైనా ఉండరా? కనుక నేను ఏది ఒప్పుకుంటూనే కాదు, నేను సింపుల్ బాబుమోహన్ ఇప్పటికంతే. అవును, చూస్తే అర్థమైపోతుంది సార్. సార్ అసలు మీరు జాబ్ చేశారు, అలాగే రిజైన్ చేసి సినిమాల్లోకి వచ్చారు, అలాగే మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చారు. అసలు అనుకున్నారా సార్ ఎప్పుడైనా నేను రాజకీయాల్లోకి వెళ్ళాలి, సినిమాలోకి వెళ్తాను అని ఎప్పుడైనా అనుకున్నారా సార్? అన్ఎక్స్పెక్టెడ్ ఇదంతా. అసలు వెంట్రుక మందంగా కూడా నేనేదో అవుతానని నేను ఎప్పుడూ ఊహించుకోలేదు. కాకపోతే నేను డిగ్రీ చదివేటప్పుడు మాత్రం పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళాలి, ఎంఏ చేయాలి, ఎంఏ చేసినాక ఉద్యోగం చేయాలి, ఇదే కోరిక. నేను ఏనాడు ఏదో అవుతాను, మంత్రి అవుతాను, ఇదే అవుతాను, అదే నేను ఏనాడు అనుకో, ఉద్యోగం దొరికితే చాలు, ఉద్యోగం ఉంటే చాలు. ఫస్ట్ ఇంటర్వ్యూలోనే 120 మంది ఇంటర్వ్యూకి వెళ్తే 18 మంది సెలెక్ట్ అయ్యారు, 18 మందిలో నేను ఒకరిని. ఫస్ట్ ఇంటర్వ్యూలోనే నేను ఉద్యోగాన్ని సెలెక్ట్ అయ్యాను, అది కూడా రెవెన్యూ ఇన్స్పెక్టర్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ అపాయింట్మెంట్. అనుకున్న సాధించరు అని గ్రేట్గా ఫీల్ అయ్యాను. అంతే తప్ప ఏది అవుతానని కానీ ఏదోనని కానీ అనుకోలేదు. సరే అయినా యాక్సిడెంటల్గా అయినాక కూడా ఇప్పటికీ కూడా మా పాటలతోటి హిట్లయినాయి. కానీ నేనేం చేసినా నాకేం రాదు, ఏదో దేవుడు చేయించుంటాడు, అంతే, అది నాది కాదు. సినిమాలు హిట్లు, డైలాగులు హిట్లు మాయిగా దేవుడు చేయించుంటాడు, అంతే అంతే అంట తప్ప నేను మేమేదో చేసాము ఎరగబొడిచాము అయ్యో లేవు. ఇది ఎవరిని బట్టి నేర్చుకున్నా నేను, చిరంజీవి బట్టి. ఎందుకంటే చిరన్న హీరో అయిపోయాడు, టాప్కి వెళ్ళిపోయాడు. ఎప్పుడన్నా నేను హైదరాబాద్లో ఉంటున్నా కదా, హైదరాబాద్ నుంచి వచ్చిన కదా ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నా. ఇవన్నీ అయినా జరిగినాయి అనుకో. దేవంతకుడు సినిమా షూటింగ్కి వెళ్ళిన నేను, ఎవరు హీరో అని అడిగి చిరంజీవి గారు అంటే వెంటనే షూటింగ్ పోయి దూరంగా నిల్చొని చూస్తుండేవాడు. దేవంతకుడు షూటింగ్లో ఎంత నైట్ అండ్ డే షూటింగ్లు చేస్తుండట. అప్పుడు సంవత్సరానికి 12 సినిమాలు 15 సినిమాలు హీరోగా చేస్తుండట. అంటే నేను అన్నీ అడిగేది, అయ్యో చిరంజీవి గారు ఏ సినిమాలు చేస్తున్నాడు, అలా సినిమాలు పనిచేసే వాళ్ళని కానీ అడిగేటోని నేను ఇంట్రెస్టింగ్గా. ఆ సినిమాలో ఈ హరిప్రసాద్ అని చిరన్నతో పాటు బ్యాచ్ మెట్టట ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో.
అతను నారాయణరావు అనే ఒక ఆర్టిస్టు. వీళ్ళు ముగ్గురు రూమ్మేట్స్ అట. ఓకే. నాకు నేను ఇట్ట సంగతి రాని చెప్పితే హరిప్రసాద్ గారు, వాడు కూడా సినిమా యాక్టర్ అయ్యిండు. అదేదో శివరంజని సినిమాలో హీరో హరిప్రసాద్, చిరంజీవి వీళ్ళంతా రూమ్మేట్స్. వాడుగా నాకు చిరంజీవి గారి గురించి చెప్పేది అనమాట. ఇక అప్పుడు ఇంకా నేను ఇంప్రెస్ అయిపోయి ఆ సినిమా తర్వాత నేను ఎక్కడ షూటింగ్ ఉంటే అక్కడికి పోయి చూసేవాడిని. ఆ కాలుకు దెబ్బ తగిలింది, పెద్ద కట్టు, అట్లా కుంటుతూ నడుస్తున్నాడు. ఇట్లా అంటున్నారు, నిద్ర లేదంట 7-8 రోజుల నుంచి, అలాగే చేస్తున్నారు. అసలు ఈ ఓపిక ఏంటి అంటే, ఇంత ఓపిక అవసరం అన్నమాట. ఇంత పెద్ద హీరోయిన్ ఇప్పుడు ఇంత కష్టపడటం అవసరమా అని నాలో నేను అనుకోని, క్వశ్చన్ నేనే, ఆన్సర్ నేనే, ఇట్లా ఉండాలా అనుకున్నాను. అనుకోకుండా నేను సినిమా యాక్టర్ అయ్యాను. ఇప్పటికి అదే హార్డ్ వర్క్, ఒబీడియన్స్. అసలు ఫేస్లో ఏమి ఎక్స్ప్రెషన్స్ ఉండకూడదు. బాగున్నారా? అంతే. చిరంజీవి గారు రాజకీయాలకి స్వస్తి చెప్పిన తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. ఖైదీ నెంబర్ 150 నుంచి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. అప్పుడు మళ్ళీ మీ ఫీలింగ్ ఏంటి సార్? అంటే మళ్ళీ ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు అని అనిపించిందా, లేదంటే రాజకీయాల్లోనే ఉంటే బాగుండేది అని అనుకున్నారు? ఏమనుకున్నారు? ఏమండి, సినిమా యాక్టర్లు ఈ యాక్టింగ్ అనేది ప్రొఫెషన్ అనుకున్న తర్వాత ఆఖరి శ్వాస వరకు కూడా నటించే స్వేచ్ఛ ఉంది, హక్కు ఉంది, ఆయన ధర్మం కూడా. ఎందుకంటే ఆయనను అభిమానించిన కోట్లాది మందిని వదిలేసాగి అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా అంటే కాదు. కనుక ప్రేక్షకులకు వాళ్ళకు ఇట్లా కనపడటమే ఇష్టం. ఏదో రాజకీయ నాయకుడు అయిపోయి ఏదో అది కాదు. అది అయితే కూడా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా ముఖ్యమంత్రిగా చేశారు. చేయకూడదు సినిమాల్లో, మొన్న కూడా నేను మినిస్టర్గా ఉండి సినిమాలు చేయకూడదు అని అంటేనే కొద్దిగా గ్యాప్ వచ్చింది నాకు. అందులో క్యాబినెట్ మినిస్టర్ కాబట్టి. కనుక ఎన్టీ రామారావు గారు సినిమాలు నటించారు. ఆయన నటించారు కాబట్టి నేను మేజర్ చంద్రకాంత్ కాలో ఆయన పక్కన నేను క్యారెక్టర్ వేసే భాగ్యం కలిగింది నాకు. నేను ఎన్టీ రామారావు గారు అభిమాని కాబట్టి. అలా ఆర్టిస్టు రిటైర్మెంట్ ఉండదండి. ఆర్టిస్ట్కి ఏదో మానేసుడు చేసుడు అవి కాదండి. ఎప్పుడు అవకాశం, ఎప్పుడు మంచి క్యారెక్టర్ ఉంటే అప్పుడు నటిస్తూనే ఉంటాడు ఆర్టిస్ట్. ఇది చరిత్ర. ఎంజీఆర్ గారు, ఒక కరుణానిధి గారు, ఆ తర్వాత అందరుగా కూడా సినిమాల్లో నటించారు, నాయకులు అయ్యారు, మళ్ళీ నటించారు, చనిపోయారు. కనుక చిరన్న కరెక్ట్ పని చేశారు. సార్, అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్ అలాగే చిరంజీవి గారి బాటలోనే నడుస్తున్నారు అనుకోవచ్చు. అంటే ఆయన ఫస్ట్ సినిమాలతోనే ఎంట్రీ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఆయన పొలిటీషియన్ అయ్యారు. సార్, మీకేమనిపిస్తుంది సార్? ఆయన జనసేన పార్టీ స్థాపించినప్పుడు మీరేమనుకున్నారు? ఏ కుటుంబం అది? మెగా కుటుంబం. ఓకే. మెగా కుటుంబం ఏమైనా చేయొచ్చు. అన్ని జన్మలకు పునాది అయ్యాడు మా చిరన్న. అన్ని జన్మలు, ఎన్ని జన్మలు ఉన్నాయో, ఎంతమంది ఉన్నారో ఈ మెగా మర్రి చెట్టు కింద. ఈ చెట్టు మర్రి చెట్టు చిరన్న అయ్యి కుటుంబాలు అన్న మర్రి చెట్టు కింద ఏమైనా అయ్యేందుకు అర్హత ఉంది. ఒక కమిట్మెంట్ ఉన్న క్యారెక్టర్ పవన్ కళ్యాణ్. ఏదన్నా అయితే అది ఒక రకమైన అంటే చిరన్నంలో లేనిది ఒక పట్టుదల, జిద్దు కంటాం చూడు, అది ఏమంటారు, అది నాకు పట్టుదల వేరు. మళ్ళీ అంటే అంతం అలాంటిది. అంటే నేను అబ్జర్వ్ చేసినంత పెద్దగా నాకు టచ్ లేదు. చిరన్న గారితో నాకు అనుబంధం అంత లేదు. ఫస్ట్ పిక్చర్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, అందులో నేను కోట హీరోస్ మళ్ళా మా గోల అట్లా పెట్టారు, సాధించారు. మొత్తం పార్టీలు ఎంతమంది పోటీ చేస్తే అంతమంది గెలిచే అంత రేంజ్కి పార్టీలు తీసుకెళ్లారు. డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అంటే పేరు నిలబెట్టినట్టే. అవును. అయితే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ జనసేన పార్టీ స్థాపించినప్పుడు చాలా అంటే పర్సనల్గా కూడా ఆయనని అటాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి రాజకీయ పరంగా చూసుకుంటే. అవును, ఎవరైనా మామూలుడైనా ఏ పార్టీ అయినా పెట్టొచ్చు, ప్రజల కోసం ఏమైనా చేయొచ్చు, ఏది చేయటానికైనా సిద్ధపడవచ్చు. వద్దటానికి వీడేవాడండి. అవును,
కామెడీ చేయడం వాడేవాడు. ఇది కరెక్ట్ కాదు. నేను చాలా సందర్భాల్లో నేను కొందరు నేను ఇదే స్టైల్లో తిట్టడం జరిగింది. నువ్వే కూడా నీకేం అవసరం, నా ఇష్టం, షర్ట్ తిప్పేసుకొని తిరుగుతా, నీకెందుకు, నువ్వు సరిగా ఉండు, పెట్టినా పెడతాడు, ఏమైంది నీకు అని నేను ఎదిరించి మాట్లాడినవి ఉన్నాయి. కానీ ఆఫ్ ద రికార్డ్ అన్నయ్య గురించి, అన్నయ్య సినిమాల గురించి అడగండి. ఎందుకంటే ఆయనది సపరేట్గా అయితేనే బాగుంటుంది. ఎందుకంటే ఒక పెద్ద హీరో, ఒక డిప్యూటీ సీఎం నేను ఇట్లా మాట్లాడకూడదు, బాగుండదు సార్. అయితే ఇప్పుడు చిరంజీవి గారి మూవీ రాబోతుంది విశ్వంబర, అలాగే కొన్ని సినిమాలు కూడా లైనప్లో ఉన్నాయి. సో మీరు ఆ సినిమాల గురించి ఏం చెప్తారు సార్? అంటే ఆల్రెడీ మనం రీఎంట్రీ తర్వాత హిట్ అయిన మూవీస్ చూసాము, ఆ తర్వాత బోలా శంకర్ కొంచెం ఫ్లాప్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి సార్? 1 to 10 హీరో, ఆయన ఈ హిట్ అవటాలు ఫ్లాప్ అవటాలు, చిరన్న ఉన్నాడు అంతే, ఆ సినిమా వచ్చింది అంతే. ఆ అన్నను చూడాలనుకునే వాళ్ళు, ఆ అన్న నటనను చూడాలనుకునే వాళ్ళు చూస్తూనే ఉంటారు. ఆ హిట్కు ఫ్లాపులకు దీనికి చిరన్న సినిమాకి సంబంధం ఉండదు. అయ్యయ్యో గదేనా మీరు తెలుసుకున్నది. కనుక అన్న నటిస్తూనే ఉండాలి, జనం చూస్తూనే ఉంటారు. దట్స్ ఆల్. వాళ్ళు అనుకున్నట్టుగా నాకు ఇన్ని కోట్లు వస్తేనే చిరంజీవి గారి సినిమా హిట్ అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఎక్కడ ఏం తక్కువ చేశాడో ఆ కథ ప్రకారంగా, ఆ నటన ప్రకారంగా, ఆ డ్యాన్స్ ప్రకారం ఇప్పటికీ అసలు ఆ డ్యాన్స్లో ఎంత గ్రేస్ ఉంటుందో తెలుసా అండి? అవును సార్, ఆయన డ్యాన్స్ చేస్తుంటే మీరు అలాగే చూస్తూ ఉండిపోతారు. అంతే చూస్తాను నేను. ఇట్లా ఏంటి అసలు ఆ తిప్పుడు, ఆ కథ, వ్యవహారం. ఇక అన్నకు తోడేమో ఆ హీరోయిన్లు, అప్పుడున్న హీరోయిన్లు విజయశాంతి, రాధే, భానుప్రియ, సుమలత అంత క్లాసు. ఈ ముగ్గురు డాన్సర్లు, ఈ ముగ్గురులో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్. మళ్ళీ భానుప్రియ స్టైల్ వేరు, రాధా స్టైల్ వేరు, విజయశాంతి స్టైల్ వేరు. విజయశాంతి గారిని కూడా తక్కువ అనడానికి లేదు, టాప్ డాన్సర్ మళ్ళీ రాదే, కానీ తక్కువ అవడానికి లేదు. ముగ్గురుతోటి అన్నేసిన డ్యాన్సులు, ఆ ముగ్గురితో టగ్గాఫర్గా చేసిన డ్యాన్సులు, ముగ్గురి 3 స్టైళ్ళు, చిరన్న 3 స్టైళ్ళనుగా కూడా చించేశారు అంతే. అవును సార్, ఎప్పుడైనా మీరు ఆయనలా డాన్స్ చేయాలని ఎప్పుడైనా అనుకున్నారా సార్? నరమానవుడు ఆయనతో పోల్చుకున్నవాడు ఫూల్ అంతే అంటారు. అంటే ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయడం అలా అస్సలు లేదు, పొరపాటు. ఏదో ప్యారడీ సాంగ్ ఏదంటే క్వశ్చనే లేదన్న. అలా ఆ జోలికి కూడా నా పాటలే నేను చేయను. నేను ఇప్పుడు సినిమాలు చేసిన ఈ మాయరోడు సాంగ్ అది ఇది ఎన్నో సార్లు నన్ను చేయమన్నారు, నేను చేయనన్నాను. నన్ను నేను ఎందుకు కిండల్ చేసుకుంటా? నో సారీ. సో చిరంజీవి గారు నటించిన సినిమాల్లో మీకు బాగా ఇష్టమైన సినిమా ఏది? అన్ని సినిమాలు ఇష్టం, అన్ని సినిమాలు ఇష్టం. కోతలరెడ్డి ఎంత ఇష్టపడ్డాను, ఆ సినిమాతోనే ఫ్యాన్ అయ్యాను కదా. అవును, ఆయన నటనలో గ్రేస్ ఉంటుందండి, గ్రేస్ ఉంటుంది. ఫైట్లలో జీవం ఉంటుంది తెలుసా? చిన్న ఫైట్లలో అసలు న్యాచురల్గా కంటాడు చూడండి, ఇవన్నీ ముఖ కవలికలు ఒరిజినల్ గా పడుతున్నాడా అన్నట్టుగా ఉంటాయి. ఆ ఫైట్, ఆ పంచ్ పవర్ కానీ, ఆ స్టైల్ కానీ అంటాడు ఫైట్లలో కానీ అసలు వండర్ఫుల్ అంతే. సో చిరంజీవి గారి సినిమాలు అణువు మీరు ప్రతి ఒక్క సీన్, ఒక డైలాగ్ గుర్తుంచుకున్నట్టు, అంటే ఎంత అభిమానం తెలిసిపోతుంది సార్ మాకు. ఇష్టం, మనకి ఇష్టాలు ఉంటాయి. అవును, ఎంతమంది హీరోలు వెనకబడిపోయారు, పేర్లు చెప్పను కానీ. చిరన్న డ్యాన్స్ వల్ల, ఫైట్స్ వల్ల, డైలాగ్ చేసిన ఏనట్లు ఉంచుదాం, ఈ రెండింటికి ఎవరు తట్టుకోలేకపోయారుగా. అవును, అందరినీ ఈయనకంటే ముందు వాళ్ళను తర్వాత వాళ్ళందరినీ దాటేసి అక్కడ ఉన్నారు ఇప్పుడు చిరన్న. అది అన్న గ్రేస్. కనుక చిరన్న సినిమాలకు హిట్లు ఫ్లాప్లు ఉండవు. చిరన్న సినిమా తీసిన ప్రొడ్యూసర్కు 100% డబ్బులు వస్తాయి. ఎందుకంటే టీవీలలోగా కూడా చూస్తూనే ఉంటాయి, డబ్బులు వస్తూనే ఉంటాయి.
ఎన్ని సంవత్సరాల సినిమా దాచిపెట్టుకుంటే అన్ని డబ్బులు ఆ ప్రొడ్యూసర్కి. ఓకే. కనుక ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చినా రాలేదనే ముఖ్యమండి. సార్ ఒక విషయం మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. చిరంజీవి గారు ఒక సినిమా ఒప్పుకున్నారు అని అంటే నిజంగా అది ఎంత 100% ఇస్తారు. ఆ డైరెక్టర్ కావచ్చు, ఆ ప్రొడ్యూసర్ కావచ్చు, ప్రతి ఒక్క టీం వాళ్ళందరికీ చాలా నమ్మకంగా వర్క్ చేసేలా కాన్ఫిడెన్స్ ఇస్తారు. సో ఆయన సెట్లో ఎలా ఉంటారు సార్? ఒక డైలాగ్ చెప్పేటప్పుడు కావచ్చు, లేకపోతే ఆ సెట్లో డైలాగ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అసలు ప్రిపేర్ అవ్వడం అనే కాన్సెప్ట్ అనేది ఉంటుంది సార్ ఆయన దగ్గర? ప్రిపరేషన్ ఎప్పుడో అయిపోద్ది. స్క్రిప్ట్ తయారయ్యేటప్పుడే ప్రిపేర్ అయిపోతారు ఆ క్యారెక్టర్. ఓకే. క్యారెక్టర్ చేసేటప్పుడు ఇంకో క్యారెక్టర్ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. దీన్ని ఎట్లా, దీనికి మేకప్ ఎట్లా వేయాలి, ఓకే, ఆయన దగ్గర ఉండి అన్ని అన్ని చూసుకుంటాం. ఓకే, ప్రతి ఒక్కటి అంటే నాకు తెలిసింది ఇంతవరకే. ఓకే. ఎందుకంటే నేను పోయి చూడలేదు. అవునవును. అన్న ఎట్లా ప్రిపేర్ అవుతారు, ఎట్లా రిహార్సల్ మీరు సెట్ లో ఉన్నప్పుడు మీకు ఎవ్వరికి అర్థం కాదు. ఆయనే లోపల ప్రిపేర్ అవుతారు. చెప్పాను కదా నేను, నా అబ్జర్వేషన్ క్యారెక్టర్కు ఏమేమి కావాలో, ఏమేమి హంగులు నింపాలో, ఇది బాగుంటుందా, ఇది బాగుంటుందా, ఇది బాగుంటుందా, ఇవన్నీ నింపినాకనే సెట్లకు వస్తారు. ఓకే. సెట్లకు వచ్చినాక తడుముకోవటాలు, ఇది బాగుంది, అది ఇవన్నీ ఉండవు, దంచేయటమే. ఓకే. మీరు నిజంగానే స్క్రీన్ ఆయనతో పంచుకున్నారు, మేము స్క్రీన్ మీద చూడడమే, ఎప్పుడు కలిసింది లేదు. అంటే డైలాగ్ చెప్పేటప్పుడే ఆ ముఖ కవలికలు కావచ్చు, ఆ గ్రేస్ అనేది మాకు ఎప్పుడెప్పుడు చూస్తామా అన్నట్టు ఉంటుంది. సో సార్, చిరంజీవి గారి గురించి ఇంకా చెప్పాలంటే ఏం చెప్తారు సార్ ఆయన గురించి? ఆయన గురించి చెప్పేటంతటోని కాదు నేను, లేకపోతే ఆయన ఫ్యూచర్ గురించి నేను ఒక స్కెచ్ చేసే అంత కెపాసిటీ కాదమ్మా. నేను అన్నయ్య అభిమాని. ఏదో సినిమా నటుని అంటుంటారు, నేనేం చేశానో నాకు తెలియదు అంటుంటారు. కాదు, నిజంగా చెప్తున్నాను, నేను ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను. కనుక ఆయన ఒక మహానుభావుడు, గ్రేట్ స్టార్, మెగాస్టార్, అంతవరకే. ఓకే. నెక్స్ట్ రాబోయే సినిమాల్లో చిరంజీవి గారిని, మిమ్మల్ని ఒక స్క్రీన్ మీద మేము ఎప్పుడు చూస్తాం? ఏమో, రేపు సినిమాలనే చూడవచ్చు నేను. అంతే అంటారా? అంతే కదా. ఓకే. అన్నయ్యకు నాకు నిన్న కూడా మెచ్చుకున్నారు నన్ను అక్కడ కోట గారి దగ్గర. ఎలాంటి జంట మీది, ఎలాంటి క్యారెక్టర్లు వేశారు మీరు, ఎట్లా చేసేవాళ్ళు మీరు అని అన్నారన్న. అది అంటుంటేనే నాకు కళ్ళల్లో నీళ్ళు కారిపోతూనే ఉన్నాయి మెచ్చుకుంటుంటే. నన్ను చాలా సందర్భాల్లో నన్ను మెచ్చుకున్నారు. కనుక నాకు సరిపోయే క్యారెక్టర్ ఉంటే ఖచ్చితంగా నన్ను పెట్టుకుంటారు తప్ప. సో మళ్ళీ మీరు రీఎంట్రీ ఇస్తున్నారు సినిమా? రీఎంట్రీ 10 సినిమాలు చేస్తుంటే 2-3 సినిమాలు రిలీజ్ కూడా అయినాయి కదా. ఉప్పు కప్పురం రిలీజ్ అయింది, చాలా మంచి క్యారెక్టర్, టాప్ క్యారెక్టర్, నాకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు రిలీజ్ అయ్యేటి 2-3 ఉన్నాయి, అన్ని కూడా మంచి క్యారెక్టర్స్. 10 సినిమాలు చేస్తున్నాను ఇప్పుడు. నాని సినిమా రేపటి నుంచే షూటింగ్, కానీ డేట్లు మారినాయని చెప్పారు. ఆ డైరెక్టర్ గారి సినిమా ఉంది నెక్స్ట్. కనుక ఇందులో బాగా చేసి డైరెక్టర్ని మెప్పించి చిరన్న సినిమాలో చిన్నగా ఒక క్యారెక్టర్ అడుక్కోవాలని ఆశ ఉంది. మరి డైరెక్టర్ గారు ఏం చేస్తారో చూడాలి. సార్, ఇప్పుడు నెక్స్ట్ మూవీస్ రాబోతున్నాయని చెప్తున్నారు, అండ్ పారడైజ్ గురించి కూడా చెప్పారు. సో అందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అది చెప్పకూడదమ్మా, కథని బయటికి చెప్పకూడదు, నెంబర్ 1. అది కూడా నేను చేయకముందే ఉంటుందని అసలు చెప్పకూడదు. సినిమా ఇంకా స్టార్ట్ కాలా షూటింగ్. సో మీకు డేట్స్ ఇచ్చారు. 18th నుంచి షూటింగ్ స్టార్ట్. నేను 20 days చేయాలి ఈ పిక్చర్కి. మంచి క్యారెక్టర్ అని అయితే మాత్రం అన్నారు. బహుశా రేపు చెప్పొచ్చు షూటింగ్ ఎప్పటి నుంచి. ఏదో ఒక 2-3 రోజులు ఏదైనా ఏం అంటే సెట్ తయారుగాకను అలాంటి ఏదో రీజన్ అయి ఉంటుంది. కనుక నేను ఆ పిక్చర్ గురించి అప్పుడే మాట్లాడేసి కనీసం షూటింగ్ చేసినాక సినిమా అంతా కంప్లీట్ అయ్యి రిలీజ్కు తయారవుతున్నప్పుడు కొంచెం అవుట్లైన్స్ మాట్లాడవచ్చు. బాగా చేశాను, బాగా వచ్చింది అట్లా చెప్పచ్చు. కానీ ఇప్పుడే నేను ఇక చూసుకో అసలు అని అంటే పిచ్చోడా అంటారు నన్ను. కనుక నేను పిచ్చోని కాకూడదుగా. సార్, ముగ్గురు మొనగాళ్ళు సినిమాలో మీకు చిరంజీవి గారితో కలిసి నటించే అవకాశం వచ్చింది. అసలు ఎలా వచ్చింది సార్? ఆ కాల్ షీట్ రాగానే మీకు ఏమనిపించింది? అంటే అందులో కోట గారు, నేను, అప్పుడు మా కోట బాబుమోహన్ కాంబినేషన్ దంచుతుంది. ఇప్పుడు మమ్మల్ని బాబుమోహన్ కోట ఖచ్చితంగా ప్రతి సినిమాలో ఉండాలనే సిస్టమ్ నడుస్తున్న టైం అది. అందులో మేము చిరన్న సినిమా ఎప్పుడు వస్తుందనేమో చూసేటోళ్ళమే మేము. కనుక మాకు
చిరంజీవి గారి సినిమాలో అనగానే మేము ఎలర్టుకుంటాం బాగా. కానీ ఏదైనా డేట్ అడ్డం ఉంటే కూడా ఇది అడ్డుపడేసి ఇది ఇచ్చిపడేసి ఇది క్లియర్ చేసుకొని దీనికి ఏం అడ్డం లేదు అని పెట్టుకుంటాం మేము ముందే. అంటే పెద్ద హీరో కాబట్టి మా జాగ్రత్తలలో మేము ఉంటాం. ఆ డేట్లు లేవనుకుంటా ఏమైనా అడ్డం ఉన్న డేట్లను మార్చి పారేసి వాళ్ళకి ఇంక వేరే ఆల్టర్నేట్ డేట్స్ ఇచ్చి అవసరమైతే చిన్న సినిమా ఏదైతే వదిలేసుకొని ఈ కుదరట్లేదు డేట్లని అట్లా చేసేవాళ్ళం. ఆ సినిమాలో వల్ల మీను కోట గారు కూడా ఆ సినిమాలో ఉన్నాం కనుక నాకు హ్యాపీ. ఇద్దరం వీడు ఉన్నాం కాబట్టి ఈ డేట్లలో ఏ సినిమా వచ్చినా కూడా బాబుమోహన్ కోట కంపల్సరీ ఉండాలనుకున్న దీనికి నన్ను వదిలేసి కోట పోయి చేయలేడు కదా. కనుక కోట ఎక్కడ ఉన్నాను నేను ఎక్కడ ఉన్నాను కనుక కోట కాంబినేషన్ వచ్చిన సినిమా ఏది పోదు. ఇక్కడ ఇచ్చిన డేట్లు మార్చడానికి లేదు కదా. అట్లా ధైర్యంగా అమ్మయ్య నాకు ఈ సినిమా అయిపోయిన దాకా మా క్యారెక్టర్లు అయిపోయిన దాకా మాకు కొత్త సినిమాలు రావు, వచ్చినా పోవు. ఇది కోట ఎన్నే ఉండు కదా. ఎక్కడ ఇంకొకరిని పెట్టి కోట ప్రకారం ఆ కాంబినేషన్ బ్రహ్మానందం గారు వేయచ్చు, ఇంకోరణ వేయచ్చు కాబట్టి నేను అది చూసుకునేది నేను. కాకపోతే చాలా సంతోషం. ఆ సంతోషంలో ఇంకొక సంతోషం జరిగింది. షూటింగ్ చేస్తున్నాము భాస్కర్ ప్యాలెస్లో. చిరంజీవి గారు అర్జెంటుగా రమ్మంటున్నారు, పిలవండి అన్నారు. అంటే నేను ఏంటాను, ఏం తప్పు చేశానా, ఏం జరిగింది, ఎవరినైనా ఏమైనా అన్నానా అని ఉలిక్కిపడి ఉరికాను. అన్న కూర్చొని ఉన్నారు భాస్కర్ ప్యాలెస్. కృష్ణారెడ్డి గారి సినిమా ఏదైనా చేసావా అన్న, రిలీజ్ అనుకుంటా కదా ఇలా. అవునన్నా. నువ్వు చూసావా? చూడలేదన్నా. చూడలేదా? నీకు తెలియదా ఇవాళ రిలీజ్ అని అంటే అన్న రిలీజ్ అన్నారన్నా, రిలీజ్ అయిందన్నా. నన్ను అడుగుతాం ఏంటి, నీకు తెలియదా? తెలియదన్నా. నేను అంత అంటే ఈ డేట్లు 3-4 షూటింగ్లు డేట్ ఉండే అంత పెద్దగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదన్నా. పాట ఏదన్నా చేశావు? చేసిన. తెలియదా నీకు? ఏంటన్నా ఏం తెలియలేదన్నా. నీ పాటతో హిట్ సినిమా తెలియదా నీకు? చిరన్న నా పాట ఏంటి హిట్ ఏంటి అన్నా. పాటతో హిట్ అంటే చిరన్న సినిమా. ఏదో కామెడీ కొత్తగానే అన్నాను ఏదో చేసి ఉంటావు అన్నా, అది హిట్ ఏంటి అన్నా, ప్లీజ్ అన్నా అట్లా అన్నద్దన్నా. అంటే నిజం చెప్తున్నా బాబుమోహన్, పాట సూపర్ హిట్. తెలియదా నీకు? తెలియదన్నా. కలుపు కృష్ణారెడ్డి కలుపు. అప్పుడే కొత్తగా వచ్చినాయి సెల్ ఫోన్లు. కలిపి తిని ఇచ్చి చిరన్న మాట్లాడతారట అంటున్నా. అరే వెరీ గుడ్ మాట్లాడుకున్నారు. మరి రీల్ ఏమైనా పంపిస్తారా అన్నాడు ఒక మాట. అంటాడు కానీ నేను రీల్ ఇప్పట్లో పంపుతానంటాడా అన్నాడు. రీల్ రానే వచ్చింది. భాస్కర్ ప్యాలెస్లో ఒక 10 సీటర్స్ ప్రివ్యూ థియేటర్ ఉంది. ఆ ప్రివ్యూ థియేటర్లో వేశారు. చిరన్న నాన్నగారు వచ్చాడు, నాగబాబు గారు వచ్చారు. ఇది ఏం జరిగిందో ఎట్లా జరిగిందో మరి అన్న ఏం చెప్పిండో ఇంకా బాబు రా అని షూటింగ్ ఆపేసి ప్రివ్యూ థియేటర్లో సాంగ్ వేసి దాకా కూర్చొని చూసి నాకు టెన్షను. నా పాట ఏంటి చిరన్న చూడటం అంటే ఒక మెగాస్టార్ ఆఫ్టర్ ఆల్ ఒక కామెడీ చేసుకున్నట్టు చేసిన పాట చూడటం, తెప్పించుకొని చూడటం, అప్రిషియేట్ చేయటం. ఎంత గొప్ప మనసుంటే అంత మనసున్న మహారాజు మా చీరన్న. నేనేమో భయపడుతున్నాను కదా, ఇట్లే కూర్చున్నా నేను. ఏమంటాడో నీకు అవసరమైన సాంగులు అన్నాడు అనుకో, భయంగా కూర్చున్నా. చూసి బాగుంది, మళ్ళీ ఒకసారి వేయండి అన్నాడు. రెండోసారి వేయించాడు. చూశాడు, నన్ను ఇట్లా చూశాడు. బాగా చేశావు బాబు అన్నారు. అమ్మా అభినందించి చాలా బాగా చేశావు బాబు, చాలా బాగా చేశావు. నాకు అసలు సాంగ్ అంటే అని ఉంటుంది కానీ చాలా బాగా చేశావు అని 5-6 సార్లు అన్నారు. మెచ్చుకోవటం. చిరణ్ను చూసేమో హీరో ఎవరని అడిగితే టాప్కి వెళ్ళిపోయా అన్న. మళ్ళీ మళ్ళా ఎవరినైతే అడిగానో ఇందులో హీరో ఎవరని
ఆ హీరోతోనే నటిస్తుంది. అవును, మళ్ళా అదే హీరో మెగాస్టార్ నన్ను మెచ్చుకున్నా. ముఠా మేస్త్రి షూటింగ్కి 10 డేట్లు కుదరట్లే బ్రహ్మానంద నాయి. కోపం వచ్చింది అన్నకి. వచ్చి నాకు అనవసరం, ఏంటి సినిమా పూర్తి చేయరా మీరు? ఎట్లా 3 months అయింది, లేదు అది రిలీజ్కుంది, ఇప్పుడు మనం ఎట్టి పరిస్థితులు చేయాల్సిందే. ఎరా బ్రహ్మానందం, నన్ను అమ్మన్ గారు అనేది బ్రహ్మానందాన్ని, ఎరా మరి ఏంటి మరి ఫలానా డేట్ ఓకేనా? నీకు పాపం మరిది మరి సరే పోనీ, అదంతా కాదు, డేలో ఇస్తారా ఒక 2-3 గంటలు, పోనీ మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడన్నా 2-3 గంటలు, పోనీ 6 గంటల నుంచి 9 గంటలు. ఇంకా కోపం పెరిగిపోతుంది అన్నకి. 9 నుంచి 12, పోనీ ఏ టైం ఇస్తారో చెప్పండి, పోనీ 4 to 6 సరే అన్నం. అసలు చిరణ్ అంటే ఆయన కోపంతో అడిగారు. అన్నం ఇద్దరం, సరే 4 to 6 సినిమా పూర్తి చేయాలంతే అన్నాడు. ఒకసారి ఆలోచించండి అన్న, మీరు 4 o'clock అన్న బాగుండదు అన్న, ప్లీజ్ అన్న, ఏదన్నా ట్రై చేసుకుంటాడు. లేదు 4 to 6 చేస్తున్నాం అంతే. ప్లీజ్ టెన్షన్. ఇక రానే వచ్చింది. ఎల్లుండి అన్నాడుగా, ఎల్లుండి నేను షూటింగ్లు చేసుకొని 4:15 సారథి స్టూడియోలో ఎంటర్ అయినా. అప్పటిదాకా 5 సినిమాలు చేసి 6వ దానికి వస్తున్నా, 6వ షిఫ్ట్కి వస్తున్నా. ఒరే నా వల్ల కావట్లేదురా. నేను ఆ షిఫ్ట్లు 5-6 షిఫ్ట్లు చేసే టైం అంతా మజ్జిగ తాగుతూనే ఉండేది, అన్నం తినేది కాదు, నిద్ర వస్తుందని. ఎక్కువ పాటలు నైట్స్ ఉండేది. అయితే ఇక అరే ఒక పక్కకి ఎక్కడ నాపురా, చిరణ్ ఎందుకు వస్తాడు 4 గంటలకి, ఒక పక్క కాపు కొద్దిసేపు పడుకుంటారా, చిరణ్ రాగానే లేపాలరా నన్ను అని ఇలా అనుకుంటున్నా. 6 బోధన పోయింది, లైటింగ్ చేస్తున్నది, అటు లోపల కట్టబోయి అటు తిరిగేసరికి లైట్లు కూడా చేసారు. అరే ఇటు సైడ్ కొద్దిగా చీకటి అక్కడ నేను పడుకుంటా, కారు పెట్టాను, అట్ట పోతున్నాం. లెఫ్ట్ సైడ్ ఆ లైట్ కింద ఒక్కరు ఎవరో కూర్చున్నట్టుగా కనపడ్డారు. అరే ఎవరో కూర్చున్నారు, కొంచెం ముందుగా చూస్తే చిరున్న, పొనిరా దగ్గర పోయి దిగి ఉరికి అన్నాను, గుడ్ మార్నింగ్ అన్న. ఎవరు అన్నట్లు కాదు, చిరన్న చూపు నా మీద. ఏంటి షూటింగ్ నుంచా? షూటింగ్ నుంచా? అవునన్నా. చూడు మొక్క ఎట్లా కొంచెంపోయింది. ఎన్నో షూటింగ్? 6 రోజు. అంటే 6 రోజని కూడా చెప్పడానికి భయమయ్యి, ఎంత ఫీల్ అయ్యారంటే చిరన్న ఆ రోజు, ఏంటి వస్తే ఇలా వస్తాయి, లేకపోతే అడ్రస్ ఉంటారు. ఓకే బాబు కూర్చో కొద్దిసేపు రిలాక్స్గా కొంచెంసేపు పడుకుంటావా అన్న? వద్దన్నా, నేను రెడీ అన్నా. వద్దన్నా, సరే. ఈ లోపల బ్రహ్మానందం వచ్చాడు. వాడు చూడు బాగా దొబ్బి తిని పడుకొని వస్తున్నాడు బ్రహ్మానందంగా. ఏరా సరిపోయిందని అన్నాడు. అయిపోయింది షూటింగ్ అయిపోయింది. షూటింగ్ అయిపోయేసరికి ఏంటి తెలుసా, ముందే అడిగారు, ఇప్పుడు ఈ షూటింగ్ నుంచి ఇంటికి కాదన్నా వేరే షూటింగ్, ఇటు నుంచి ఇటే అంటే ఇటే అన్న. షూటింగ్ అయిపోయింది, మేము గబగబా సర్దుకుంటున్నాం, చూడండి ఉండండి అన్నారు. కూర్చొని అన్న, అసలు అయితే వెళ్ళిపోవాలి, లాస్ట్ షాట్ అయిపోగానే. పోలేదు, కూర్చున్నారు. అక్కడ ఒకటి పెట్టింది, అక్కడ ఒక ఆర్ట్ క్యారియర్ పెట్టిందాడు. రండి బ్రష్ చేసుకోండి అన్నారు. అంటే నేను పక్క షూటింగ్కి వెళ్ళాలి కదా, బ్రష్ చేసుకోమన్నారు కదా, బ్రష్ చేసుకుందాం అనుకున్నాను. ఇంటి దగ్గర నుంచి దోశలు వచ్చినాయి, ఈ చట్నీస్ లాంటి దోశలు తినమన్నాడు. నిరమోకమాట రాత్రి భోజనాలు ఉండవు రాత్రి. నేనైతే పటపట 3 తిన్నా. ఎంత ఇక సంతోషపడిపోయి, మీ కడుపు నిండా తిందామంటే హీరోలో మళ్ళీ కడుపు అంత పెద్దగా మీరు తింటుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో అని. అసలు ఇలాంటి చిరన్నని ప్రేమిస్తామా ద్వేషిస్తామా చెప్పండి, దానికి చెప్తుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఆ క్షణంలో నాకు ఆఖరికి గబా తింటుంటే చూసి
నువ్వు ఆవురమని తింటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నాడు. దట్ ఈస్ చిరన్న. అలాంటి చిరన్న నిండు నూరెళ్ళే కాదు, డబల్ ఉండాలనా లేదా అన్న. అట్లాంటి చిరన్న, వెరీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ చిరన్న, గాడ్ బ్లెస్ యూ చిరన్న. చల్లగా ఉండాలి చిరన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మా స్టూడియోకి వచ్చి ఆయన గురించి ఎమోషనల్గా అలా హ్యాపీ మూమెంట్స్ ఇంత విషయాలు పంచుకుంటున్నారు. నేను వచ్చేటని కాదు, మెగా అనే పదానికి వచ్చారు, పరుగులు తీసుకుంటూ వచ్చిన. ఎంత అభిమానం కనిపిస్తుంది. మీకోసం రవితేజ ఫుడ్స్ నుంచి ఒక గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం. ఓహో, నాకు ఇవాళనే చిరన్న బర్త్డే అనమాట.